ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలని అప్పుడే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చదువుకుంటున్న రోజుల్లో తాను తన తండ్రితో పాటు ఆయన స్నేహితులకు చాయ్ పెట్టి ఇచ్చేవాణ్ణన్నారు. టీ తాగించి కప్పు సాసర్లు కూడా కడిగేవాణ్ణని, కిచెన్ శుభ్రం చేసేవాణ్ణని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. విద్యలో మన పిల్లలకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి. వీళ్ళ ద్వారా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మంచి టీచర్లు ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు 50,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఎందుకంటే స్కూళ్ళలో ఎక్కడ కూడా టీచర్ల కరువు ఉండదు, పిల్లలకు మంచిగా చదివియాలి. మారుమూల ప్రాంతాలలో కూడా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ విద్య ఇచ్చినప్పుడు దేశం బాగుపడుతుందని చెప్పి ఆ ఆలోచనతో విద్య మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. బయట కాంపిటీషన్ తట్టుకోవాలంటే మంచి కల్చర్తో మంచిగా నేర్పియాలని చెప్పి ఇక్కడ మన యంగ్ ఇండియా స్కూల్స్ సోమన్పల్లిలో స్థాపించడం జరుగుతుంది. సో చాలామంది విద్యార్థులు ఉన్నారు. మీ అందరూ కూడా ఒకటి గమనించాలి, మీరు క్రమశిక్షణతో ఇప్పుడే ఈ స్కూల్ టైంలోనే క్రమశిక్షణ నేర్చుకోవడము, క్రమశిక్షణతో అన్ని పనులు చేయడము, ఇవన్నీ కూడా మనకు ముందుకు లాభం పొందుతుంది. ఎందుకంటే క్రమశిక్షణే ఇప్పుడు దేశంలో ఏ పెద్ద నాయకుడైనా కానీ, ఏ పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలైనా కానీ వీళ్ళందరూ కూడా క్రమశిక్షణ అదొక కామన్ ఉంటుంది అన్నమాట. వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తారు ఒక జోష్తోని. ఒకటి లేదు, నాకు ఈ తపన ఉన్నది, ఈ గోల్ అచీవ్ చేయాలి, నేను ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలి అని చెప్పి ఇప్పుడే మీకు ఆ తపన ఉండాలి. ఆ తపన ఉన్నప్పుడే మీరు కష్టపడి చదువుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు, మంచి మార్క్స్ తీసుకొచ్చినప్పుడే మనకు మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఇవన్నీ కూడా రావాలంటే మనం కష్టపడి పని చేసినప్పుడే మనకు వస్తుంది. మనకు ఒక బాధ్యత ఉంది కదా, మన అమ్మ నాన్నకు మనం సంతోష పెట్టాలి. వాళ్ళు ఎప్పుడు సంతోషపడతారు? వాళ్ళు మనం మంచిగా చదువుకొని మనం మంచి మార్క్స్ తెచ్చుకొని మనం క్రమశిక్షణ ఉన్నప్పుడే మన